ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 6వ తారీఖు 2025 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం క్రిస్మస్ చెట్టు. దేవుని వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, కాబట్టి వారిని నడిపించుటకును దిగి వచ్చినాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. దేని బిడ్డారు, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తులో పడిన బాధను గురించి మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఈ క్రిస్మస్ చెట్టు విషయంలో మరి నేను నా కళ్ళకు క్రిస్మస్ చెట్టు నిప్పుల్లో మండుతున్నట్లు కనిపించింది. కృత్రిమ తీగల లైట్ల వల్ల కాదు, కానీ నిజమైన అగ్ని వల్లనే. మా కుటుంబాన్ని నా స్నేహితుడు తమ ఆల్ట్ జ్యూష్ సాంప్రదాయ ప్రకారంగా, అంటే పురాతన జర్మన్ పద్ధతిలో జరిగే వేడుకకు ఆహ్వానించాడు. ఆ వేడుక రుచికరమైన సాంప్రదాయ ఆహార పదార్థాలు, నిజమైన వెలిగించిన క్రొవ్వొత్తులతో కూడిన చెట్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం తాజాగా కత్తిరించిన చెట్టును ఒక రాత్రి మాత్రమే వెలిగిస్తారు. కారిపోతున్నట్టు చెట్టు కనిపించడం నేను చూస్తున్నప్పుడు మండుతున్న పొదలో మోషే దేవునితో కలుసుకోవడం గురించి ఆలోచించాను. ఎంత గొప్ప విశేషం అండి! దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రభుతో మనం కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. మోషే భక్తుడు ఆ రీతిగా ప్రభుతో మాట్లాడాడు. మోషే అరణ్యంలో గొర్రెలు మేపుతున్నప్పుడు మంటలు కాల్చబడని ఒక పొదను చూసి ఆశ్చర్యపోయాడు. అతను పరిశోధించడానికి పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అతను పిలిచాడు. మండుతున్న పొద నుండి వచ్చిన సందేశం తీర్పు గురించి కాదు, ఇశ్రాయేలు ప్రజల రక్షణ గురించి. దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న తన ప్రజల దుస్థితిని, కష్టాలను చూశాడు. అంతేకాక వారిని రక్షించడానికి వచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఒకవేళ గత సంవత్సరం క్రిస్మస్ నెలలో ఉన్నటువంటి మీ ప్రియులు ఈ నెలలో ఈ క్రిస్మస్ లేక మరి వారి గుర్తులు, వారి తీపి గుర్తులు మీకు గుర్తుకొచ్చి ఎంతో వేదనతో ఉన్నారా? దేవుని బిడ్డ, భయపడొద్దు, వేదన పడొద్దు. ఎందుకంటే మన ప్రియులు ఒక దినాన మనం చూస్తామనేటువంటి గొప్ప నిరీక్షణ మనకు ఉన్నది. ఈ మధ్యనే ఒక మంచి దైవజనులు మరి డిసెంబర్ 1వ తారీఖున ఆ యొక్క స్టార్ సెలబ్రేషన్ ఇనాగ్రేషన్ చేసి ఆ రాత్రి గొప్ప దైవజనులు ఆయన వారు ప్రభు సన్నిధికి చేరి ఉండటం మరి చిన్న వయసులో ఎంతో బాధకరమైన విషయం. ఆయన భార్యకు, ఆయన బిడ్డలకు, సంఘానికి ఎంతో లోటు. ఆ యొక్క కార్యక్రమంలో పాల్పొందు పొంది ఎంతో వేదన చెందాం. దేని బిడ్డ, దేవునికి ఇష్టమైంది దేవుడు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ వేదనతో ఉన్నారేమో, ఒకవేళ హాస్పిటల్లో మరి తీరైన రోగంతో బాధపడుతున్నారేమో, దేవుని బిడ్డ భయపడొద్దు, ప్రభు స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని ప్రియ ప్రభు వారు సెలవిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డరా, ఈ యొక్క ఆనాడు దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న తన ప్రజల దుస్థితిని, కష్టాలను ఆయన చూచాడట. ఎంత గొప్ప విశేషం అండి! దేవుడు ఐగుప్తులో తన ప్రజల బాధలను చూశానని, వారి మొరలు విన్నానని, వారి దుఃఖం తెలుసుకున్నానని చెప్తున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి! మనుషులు మనం పట్టించుకోరండి. మన బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు మన కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతారు. అది మా అనుభవం కూడా. దేవుని బిడ్డ, ఇస్లామీలో నువ్వు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా విషయం చూడలేదని ఏం భయపడొద్దు. ప్రభు వింటున్నాడు, చూస్తున్నాడు, బాధలు చూస్తున్నాడు, కష్టాలు చూస్తున్నాడు. నీకు ఒక సమయం రాబోతుంది, దేవుడు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. అందువల్ల ఐగుప్తు వారు బారి నుండి వారిని విడిపించడానికి, వారిని ఒక మంచి దేశానికి నడిపించడానికి తాను కిందికి వస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన కిందికి దిగి వస్తున్నాడంటే ఎంత గొప్ప విశేషం అండి! కొంతమంది కిందికి దిగరు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు, మరి ఫోన్లు కూడా పట్టించుకోరు. అయితే 7వ వచనంలో దేవుడు తన ప్రజల బాధన, కష్టాలను కలిగించే కారణంగా వారు చేసే మొరలు చూశానని, విన్నానని, వాటిని అర్థం చేసుకున్నానని చెప్పాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ప్రియ ప్రభువే మనల్ని అర్థం చేసుకుంటాడు. 8వ వచనంలో కూడా ఐగుప్తీయుల నుండి తన ప్రజలను విడిపించడానికి, వారిని ఒక మంచి మరియు విశాలమైన దేశానికి నడిపించడానికి, అనగా పాలు తేనెలు
ప్రవహించే దేశానికి తాను నడిపించడానికి తాను దిగి వస్తున్నానని మన ప్రియ ప్రభు ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. ఈ క్రిస్మస్ దినాలు దేవుని బిడ్డ, నువ్వు వేదన పడవద్దు, దుఃఖపడవద్దు. ప్రభు నిన్ను రక్షిస్తాడు, ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీ కష్టాలు చూస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి రక్షించినప్పటికీ మానవాళికి ఇంకా రక్షణ అవసరం. శారీరక బాధ నుండి మాత్రమే కాకుండా మన ప్రపంచంలో పాపం మరణం తెచ్చిన ప్రభావాల నుండి కూడా 100 సంవత్సరాల తర్వాత దేవుడు వెలుగును ఆయన కుమారుడు యేసు ప్రభు వలె పంపడం ద్వారా ప్రతిస్పందించాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 1:9-10 చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదని యోహాను సువార్త 3:17 చూస్తున్నాం దేవుని బిడ్డారా. గనుక ఈ సమయంలో దేవుని బిడ్డ, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి మీరు ఈ వర్తమానం వింటున్నారో, ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి క్రిస్మస్ దినాలు మీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు, నెమ్మది సమాధానం ఇవ్వబోతున్నాడు. కనుక ఆనాడు ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుండి ఆ యొక్క మరి సమస్య నుంచి ఏ రీతిగా ఆ పరో దాసత్వం నుంచి విడిపించాడు, మిమ్మల్ని కూడా సాతాను నుంచి, శాపాన్ని నుంచి, రోగాన్ని నుంచి, సమస్యలు కష్టాలన్నింటి నుంచి విడిపించి మిమ్మల్ని ఒక మంచి దేశానికి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా బాధలు చూస్తున్నాం నాయన, మా కష్టాలు చూస్తున్నాం. ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల బాధను చూసి నువ్వు దిగి వచ్చావు నాయన. వారిని పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపించడానికి మీరు వచ్చారు ప్రభా. ఎంత గొప్ప విశేషం తండ్రి నాయన. మా తండ్రి, మా పట్ల మీరు చేసిన మహోపకారాలన్నిటి బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ వర్తమానం వింటూ నాయన అనేక మందికి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి. ఎవరైతే సమస్యలో, కష్టాల్లో, వేదనలో, దుఃఖాల్లో తమ ప్రియులు పోగొట్టుకొని ఉంటున్నారో, ఆదరణ పొందలేక అటు వారికి కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మదేవ దయచేయండి. మా తండ్రి ఆ రోగాలతో, తీరని వేదనలతో మరి హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంచబడినారు, అటు వారిని కూడా కనికరించి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాం తండ్రి. మీరు పొందిన గాయమని చేతన బిడ్డకు స్వస్థత కలుగుతుంది నాయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డకు దర్పణం చేయండి తండ్రి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చును గాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో ప్రతివేదన అడ్డులు ఆటంకాలు తొలగించి వారి వివాహాలు చక్కగా కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లో నీ బిడ్డలతో మీరు ఉన్నాడు. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేసిన ఆ మారుమూరు గ్రామంలో మురికివాడు పరిచయం చేసిన దీనదాస్తులను, దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లో నీ బిడ్డలను నీ కృపాస్త్రకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.